హాయ్ అండి, మన వంటింటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుముతోన పచ్చడి చేసుకుంటున్నామండి. ఇది టిఫిన్లోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈ కొలతలతో చేసుకుంటే చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకుని చిన్నది కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 2 వేసుకోవాలి. ఇవన్నీ వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి 2 మామిడికాయలు తీసుకొని కడిగి తుడిచి పెట్టుకున్నాను. పైన పీల్ తీసేసి తురుముకోవాలి. మొత్తం ఇట్లా పైన పీల్ తీసేసాము కదా. ఇప్పుడు మనము ఇట్లా కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దాంతో తురుముకుందాము. ఇప్పుడు ఎంత అయిందో చిన్న గిన్నె తీసుకొని కొలత వేసుకుందాము. ఎంతో బౌల్ తీసుకొని గిన్నె తీసుకొని కొలుచుకుందాము. ఎన్ని కప్పులు అవుతుందో ఇలా కొలుచుకుంటేనే మనకు కారం ఉప్పు ఎంత అన్నది తెలుస్తుంది. ఒకటి ఇట్లా ఒత్తి వేయకండి, ఇలా వేసేసి తెలిసిపోతుంది. 2 4 కప్పుల తురుము అయినది మామిడికాయ తురుము. దానికి నేను 1 కప్పుకు 1/2 కప్పు కారం వేసుకోవాలి. దాని లెక్కన 4 కప్పుల తురుముకు 1 కప్పు కారం పొడి వేసుకుంటున్నాను. 1 కప్పు కారానికి 3/4 కప్పు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు తర్వాత చూసి కూడా వేసుకోవచ్చండి, మనకు తక్కువ అనిపిస్తే. మనం వేపి పెట్టుకున్నది ఉంది కదా ఆవపిండి, ఆవాలు మెంతులు వేపి మిక్సీకి వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకున్నాము. ఒకవేళ ఉప్పు ఎక్కువైతే తినలేము కదండి, ఉప్పు తక్కువ ఉందనుకో మనం తర్వాత కూడా ఇది మొత్తం ఆయిల్ అంతా వేసినాక కూడా చూసుకొని కూడా ఉప్పు వేసుకోవచ్చు. మొత్తం ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే మేము క్వాంటిటీ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. పల్లి ఆయిల్ లేదు నా దగ్గర కాబట్టి నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. మీ దగ్గర పల్లి ఆయిల్ ఉంటే అది వేసుకోండి, బాగుంటుంది చట్నీలకు. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. చిటపట అంటున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగండి ఎల్లిపాయలు వేసుకోవాలి. ఆ వేడికే వేగిపోతాయి వెల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దాంట్లోనే కొద్దిగా ఇంగువ. పోపు చల్లారాక, పూర్తిగా చల్లారాక అప్పుడు మనము చట్నీలో కలుపుకుందాం. ఇప్పుడు చల్లారిన పోపుని మామిడికాయ తురుముంది కదా మనం తయారు చేసుకున్నది దాంట్లో వేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు కలుపుకుందాము. మొత్తం కలుపుకోవాలి. పోపులో మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు, మీ ఇష్టము. మొత్తం ఇలా కలుపుకోవాలి. ఆయిల్ సరిపోతుంది. ఇంకే ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే ఊరగా చాలా రోజులు ఉంటుంది. బయట పెట్టుకుంటే 1 మంత్ 2 మంత్ వరకు ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు కూడా ఉంటుందండి. 1 మంత్ వరకు ఏముండదండి. మా దగ్గర అయితే 15 డేస్ వరకు కూడా ఉండేది. కష్టం, మా పిల్లలు తినేస్తారు. మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 3 రోజుల తర్వాత దీన్ని మళ్ళీ తీసి జాడీలోకి నింపుకుందాము. 3 డేస్ అయింది కదండి. ఇప్పుడు మూత తీసి మామిడికాయ పచ్చడిని కలుపుకొని మొత్తాన్ని జాడీలోకి నింపుకోవాలి. ఇప్పుడు మొత్తం మామిడికాయ తురుము పచ్చడిని మనము జాడీలోకి నింపుకుందాము. మొత్తం ఇలా నింపుకొని దీనిపైన మూతరన్న పెట్టుకోవచ్చు, లేదా క్లాత్ కట్టుకున్న పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టం. 6 మంత్స్ వరకు నిలువ ఉంటుంది.